వేదవ్యాసుడు జన్మించిన రోజును గురు పౌర్ణమిగా జరుపుకుంటాము. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుకృతీస్ హోమ్. ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమిని గురు పౌర్ణమిగా జరుపుకుంటాము. ఆ రోజున మనం ఎవరినైతే గురువుగా భావిస్తామో వారిని పూజిస్తే సకల శుభాలు చేకూరుతాయి అని చెప్పి నమ్ముతాము. గురు పౌర్ణమి రోజున మనం ఎక్కువగా సాయిబాబాను పూజిస్తూ ఉంటాము. అయితే గురు పౌర్ణమి రోజున బాబాకి ఏ విధంగా పూజ చేసుకోవాలి, ఆ రోజు బాబాకి ఎటువంటి నైవేద్యం సమర్పించాలి, అసలు గురు పౌర్ణమి ఈ 2024వ సంవత్సరంలో ఎప్పుడు వచ్చింది, వీటన్నిటి గురించి ఈరోజు వీడియోలో తెలుపబోతున్నాను. పౌర్ణమి అంటే మనం ఎంతో పవిత్రమైన రోజుగా భావిస్తూ ఉంటాము. పౌర్ణమి రోజున లక్ష్మీదేవిని కూడా విశేషంగా కొలుస్తూ ఉంటాము. అలాగే ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమిని గురు పౌర్ణమిగా భావిస్తాము. అయితే ఈ గురు పౌర్ణమి రోజున మనం ఎవరినైతే గురువుగా భావిస్తామో వారిని ఎక్కువగా పూజిస్తూ ఉంటాము. అలా చాలామంది గురు పౌర్ణమి రోజు బాబాని పూజిస్తూ ఉంటారు. అయితే ఈ 2024వ సంవత్సరంలో గురు పౌర్ణమి జూలై 21 ఆదివారం రోజున వచ్చింది. మనకి గురు పౌర్ణమి తిథి అయితే అంటే పౌర్ణమి తిథి అయితే జూలై 20వ తేదీ శనివారం రోజున మధ్యాహ్నం నుండే స్టార్ట్ అవుతుంది. కానీ మనం పండుగ తిథి ఏ రోజైతే సూర్యోదయ సమయంలో ఉంటుందో ఆ రోజును పండుగగా భావిస్తాము. అలాగే పౌర్ణమి తిథి ఉదయం పూట అయితే 21 ఉదయం ఉంది కాబట్టి మనం 21 ఆదివారం రోజున పండుగను జరుపుకోవాలి. పౌర్ణమి రోజున ఉదయాన్నే లేచి తలస్నానం చేసి మనం బాబాకి అయితే పూజ చేసుకోవాలి అనుకుంటే పీఠం ఏర్పాటు చేసుకోవచ్చు, లేదా పూజా మందిరంలోనే పూజ చేసుకోవచ్చు. బాబాకి కాదు, లక్ష్మీదేవికి కూడా ఎంతో ఇష్టమైన రోజు కదా పౌర్ణమి. మనం లక్ష్మీదేవికి పూజ చేసుకోవాలి అనుకుంటే కూడా పౌర్ణమి రోజున చేసుకోవచ్చు. అలాగే సాయంకాలం చంద్ర పూజ చేస్తాము. చంద్రుని పూజించాలి అంటే మాత్రం 20వ తేదీ సాయంకాలమే చేయాలి. ఎందుకంటే పౌర్ణమి గడియలు 20వ తేదీ సాయంకాలం నుండే స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి మనం చంద్రునికి పూజించాలి, లలిత సహస్రనామాలు చదువుకోవాలి అనుకుంటే మాత్రం 20వ తేదీ సాయంకాలమే చేసుకోవచ్చు. మన వీడియోస్లో పౌర్ణమి రోజు చంద్రుని ఎలా పూజించాలి అనేది కూడా ఉందండి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. చక్కగా పీఠం ఏర్పాటు చేసుకుంటే పీఠం మీద ఒక పసుపు క్లాత్ కానీ తెల్లటి వస్త్రం కానీ పరుచుకొని 3 గుప్పెలు కానీ 5 గుప్పెలు కానీ బియ్యం పోయాలి. బియ్యం మీద పసుపు కుంకుమ సమర్పించి చక్కగా అలంకరించుకున్న బాబా చిత్రపటాన్ని పెట్టుకోవాలి. పిల్లలు చెప్పిన మాట వినట్లేదు, మంకు చేస్తున్నారు, మొండి చేస్తున్నారు, సరిగా చదవటం లేదు అనుకునేవారు, జాతకంలో గురుబలం బాగా తక్కువగా ఉంది అనుకునేవారు గురు పౌర్ణమి రోజున బాబా పూజ చేయడం వలన సకల శుభాలు చేకూరుతాయి. గురు పౌర్ణమి రోజున మనం బాబాని పూజించడం చాలా తేలిక, కానీ ఫలితాలు మాత్రం చాలా గొప్పగా ఉంటాయి. ఈసారి గురు పౌర్ణమి రోజున పిల్లలు ఇంట్లోనే ఉంటారు, ఎందుకంటే ఆదివారం రోజున వచ్చింది కాబట్టి. అందుకే పిల్లలతో ఖచ్చితంగా బాబాకి పూజ చేయించండి. అలాగే వీలైతే గుడికి తీసుకువెళ్ళండి. మన దగ్గర బాబా విగ్రహం ఉంటే విగ్రహం పెట్టుకోవచ్చు, లేదంటే ఫోటోకే పూజ చేసుకోవచ్చు. నా దగ్గర అయితే బాబా విగ్రహాలు 2 ఉన్నాయి. నేను 2 కూడా పూజలో పెట్టుకుంటున్నాను. అయితే మనం ఏ పూజ చేయాలన్నా, ఏ వ్రతం చేయాలన్నా ముందుగా ఆ విఘ్నేశ్వరుని పూజించాలి. విఘ్నేశ్వరునికి దీపధూప నైవేద్యాలు సమర్పించాలి. కొంతమంది సాయి దివ్య పూజ చేస్తూ ఉంటారు ప్రతి గురువారం కూడా. అలా సాయి దివ్య పూజ చేసుకునే వాళ్ళు కూడా ఆదివారం రోజున పౌర్ణమి రోజు పూజ చేసుకోవచ్చు. పీఠం పెట్టుకొని పూజ చేసుకోవచ్చు, లేదంటే పూజా మందిరంలోనే పూజ చేసుకోవచ్చు. మనం ఏదైనా ఆపదలో ఉంటే ఆ బాబాను తలుచుకుంటే ఆపద నుండి విముక్తి కలుగుతుంది. మీరు ఎప్పుడైనా గమనించారో లేదో కానీ నిజంగా ఏదైనా టెన్షన్లో ఉన్నప్పుడు కానీ ఏదైనా పెద్ద సమస్యలో ఉన్నప్పుడు ఆ బాబాను తలుచుకొని చూడండి, ఖచ్చితంగా ఆ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. సాయిబాబాని మనం ఎలాగైతే నమ్ముతామో అంటే మన ఇంట్లో మనిషిలా భావించాలి. మనం ఏదైనా చెప్పుకోవాలి అంటే కూడా ఆ బాబా దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటే ఖచ్చితంగా ఆ సమస్య తీరిపోతుంది. మన మనస్సులో భారం తగ్గిపోతుంది. కొంతమంది గురు పౌర్ణమి రోజున దత్తాత్రేయుని కూడా పూజిస్తూ ఉంటారు. మన ఇష్టమండి, దత్తాత్రేయుని కూడా పెట్టుకొని పూజ చేసుకోవచ్చు. అలాగే గురు పౌర్ణమి రోజున చేసే దాన ధర్మాలకు కూడా ఎంతో విశేషమైన ఫలితాలు లభిస్తాయి. మనకు వీలుంటే అన్నదానం చేస్తే చాలా మంచిది. అన్నదానము అంటే మనం భారీ లెవెల్లో చేయలేకపోయినా సరే మన వీలున్నంతలో మనం ఇంట్లో వండుకున్న దాంట్లో అయినా సరే కొంచెం తీసుకువెళ్ళి ఎవరికైనా దానం చేయవచ్చు. అలాగే సాయిబాబాకి ఉపవాసం అంటే నచ్చదు. మనం ఉపవాసం ఉండి మనం మనస్సులో ఆకలి ఉంచుకొని పూజ చేస్తే అస్సలు నచ్చదు. మనం తృప్తిగా భోజనం చేసి కూడా పూజ చేసుకోవచ్చు. గురు పౌర్ణమి రోజున ఉదయాన్నే పూజ చేసుకోవచ్చు, లేదా బాబాకి విశేషంగా సాయంకాలం కూడా పూజ చేసుకోవచ్చు. ఉదయం పూజ చేసుకునే వాళ్ళైతే మనం ఎలాగూ ఏమీ తినం కాబట్టి తినకుండా పూజ చేసుకుంటాము. సాయంకాలం పూజ చేసుకునే వాళ్ళైతే ఎటువంటి ఉపవాసం లేకుండా ఆ రోజంతా కూడా తినేసి సాయంకాలం స్నానం చేసి పూజ చేసుకోవచ్చు. గురు పౌర్ణమి రోజున బాబాకి అభిషేకం చేస్తే చాలా మంచిది. వీలుంటే బాబాకి పంచామృతాలతో అభిషేకం చేయండి. బాబా విగ్రహం ఉంటే చక్కగా పూజలో పెట్టుకొని పంచామృతాలైన ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి,
తేనె, పంచదార వీటితో ఆ బాబాకి అభిషేకం చేయండి. అభిషేకం చేయాలి అనుకుంటే ఇలా విడివిడిగా చేయొచ్చు, లేదంటే పంచామృతాలన్నీ కలిపి ఒకే గ్లాస్తో అభిషేకం చేయొచ్చు. అభిషేకం చేసిన ఈ పంచామృతాలన్నీ కూడా మనం తీర్థంలాగా స్వీకరించవచ్చు. మనం చేసే పూజ ఫలించటం ఫలించకపోవడం అవన్నీ పక్కన పెడితే ముందు మనం చేసే పూజ వలన తృప్తి కలగాలి, మనస్ఫూర్తిగా ఉండాలి. మనం ఏ దేవుళ్ళకైనా ఇలా బాబాకైనా లేదా స్వామి అమ్మవార్లకైనా అభిషేకం చేస్తే ఖచ్చితంగా ఆ తృప్తి మనకు వస్తుంది. ఒకవేళ అభిషేకం చేయాలనుంది, విగ్రహం లేదు అనుకుంటే మీరు కొంచెం కొంచెంగా ఒక చిన్న గ్లాస్లో కలుపుకొని ఒక పుష్పంతో బాబాకు సమర్పించండి. అలా 3 సార్లు బాబా ఫోటోకు సమర్పించి మిగతా పంచామృతాన్ని మొత్తాన్ని తీర్థంలా స్వీకరించండి. గురు పౌర్ణమి రోజున బాబాకి భజన పెట్టిస్తే కూడా చాలా మంచిది. మనం పౌర్ణమి రోజున ఎక్కువగా గురువుగారులకి భజన పెట్టిస్తూ ఉంటాము. అంటే మనం ఎవరినైతే గురువుగా భావిస్తామో వారికి భజన పెట్టిస్తూ ఉంటాము. అలాగే గురు పౌర్ణమి రోజున సాయిబాబా భజన పెట్టిస్తే చాలా మంచిది. మనకి ఏమి చదువుకోవటం వచ్చినా రాకపోయినా సరే పూజ చేస్తున్నంతసేపు అలాగే ఆ రోజంతా కూడా ఓం సాయిరామ్ అని తలుచుకుంటూ ఉండాలి. వీలుంటే ఆ రోజు ఖచ్చితంగా గుడికి వెళ్ళి బాబా దర్శనం చేసుకోండి. మధ్యాహ్నం 12 గంటల సమయంలో బాబాకి హారతి ఇస్తూ ఉంటారు కదా, ఆ సమయంలో బాబా దర్శనం చేసుకోవడానికి ప్రయత్నించండి. బాబా హారతి చూడండి, చాలా మంచిది. అలాగే బాబా దగ్గర ఒక ప్లేట్ కానీ తమలపాకు కానీ పెట్టుకొని విభూదితో అష్టోత్తరం చదువుకోండి. అంటే విభూది సమర్పిస్తూ బాబాకి అష్టోత్తరాలు చదువుకోండి, బాబా సచ్చరిత్ర చదువుకోండి. అలాగే బాబాకి గులాబీ పువ్వులన్నా గులాబీ పువ్వు రేకులన్నా చాలా ఇష్టం. అందుకే గులాబీ రేకులతో కానీ లేదా గులాబీ పువ్వులతో కానీ బాబాని పూజించండి. అలాగే బాబాకి స్వీట్ చపాతీ అంటే ఎంతో ప్రీతికరము. అందుకే గోధుమ పిండితో స్వీట్ చపాతీ చేసి బాబాకి సమర్పించండి. అలాగే పాలకోవా అంటే కూడా బాబాకి ఎంతో ప్రీతికరము. స్వీట్ చపాతీ కానీ లేదా పాలకోవా కూడా సమర్పించవచ్చు, పండ్లు సమర్పించవచ్చు, కొబ్బరికాయ కూడా కొట్టచ్చు. కొబ్బరికాయ కూడా కొట్టి ఆ తర్వాత ధూపం వేయండి. బాబాకి ధూపం అంటే కూడా ఎంతో ప్రీతికరము. ఖచ్చితంగా మనం ఆ రోజు పూజ చేస్తున్నంతసేపు ధూపం వెలుగుతూనే ఉండాలి. ఆ తర్వాత ధూపం చూపించి కర్పూర నీరాజనం సమర్పించండి. ఇలా బాబాకి పూజ చేసుకుంటే బాబా యొక్క చల్లని చూపు మన మీద మన పిల్లల మీద ఉంది అంటే మనకి ఎటువంటి లోటు ఉండదు. పిల్లలు కూడా ప్రశాంతంగా ఉంటారు, చక్కగా చదువుకుంటూ ఉంటారు. బాబా యొక్క మహిమలు వర్ణాతీతంగా ఉంటాయి. అందుకే శ్రీ సాయి దివ్య పూజ చేసుకున్న వాళ్ళు కూడా ఎంతోమంది
ఫలితం చూసిన వాళ్ళు ఉన్నారు. సాయి దివ్య పూజ చేసినా చేయకపోయినా ప్రతి గురువారం కూడా ఎంతో ప్రేమగా బాబాని పూజించే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఎంతోమందికి బాబా వారి జీవితంలో, వారి కుటుంబంలో ఒక భాగమై ఉంటాడు. ఎటువంటి కష్టం వచ్చినా, ఎటువంటి ఆనందం వచ్చినా బాబాకి చెప్పుకునే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఎందుకంటే సాయిబాబా అనేది ఒక నమ్మకం. అందుకే గురు పౌర్ణమి రోజున తప్పకుండా సాయిబాబాని పూజించడానికి ప్రయత్నించండి. ప్రతి ఒక్కరూ కూడా ఆ బాబా అనుగ్రహంతో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో మీలో కొంతమందికే నచ్చింది అనుకుంటున్నాను. అలాగే ఈ వీడియో మీలో కొంతమందికైనా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ స్నేహితులకి, బంధువులకి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.